ఆనంది, బటన్ ప్యాకెట్స్ ఎన్నున్నాయి? 30 ప్యాకెట్స్ ఉన్నాయి అశ్విన్. 30ఏనా? అయితే ఇవి ఆర్డర్ చేయాలి. అశ్విన్, నిన్నొకటి అడగచ్చా? ఒక్కటేంటి, 100 అడుగు చెప్తాను. అది మా అక్క నిన్ను ఎక్కడో చూసినట్టుంది అని అంది కదా. అది అవును, అడిగింది. కానీ నేను అప్పుడే చెప్పాను కదా, ఎవరినో చూసి నన్ను అనుకుందని. మా అక్క ఎప్పుడూ అబద్ధం చెప్పదు. తను ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు కూడా. పోనీ నువ్వు ఎప్పుడైనా మా ఊరొచ్చి మా అక్కతో మాట్లాడేవా? నిన్ను కలవక ముందు నాకు ఆ ఊరి పేరు కూడా తెలీదు. ఇప్పుడు కూడా ఆ ఊరు ఎక్కడుందో నాకు తెలీదు. అలాంటిది నేను రావడం ఏంటి, మీ అక్కతో మాట్లాడడం ఏంటి? వేలాకోలాలు ఆడకానంది. అది నిజమేలే. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికెందుకు వస్తావు? అయినా మా అక్క ఒకసారి చెప్తే అలా అనుకోవచ్చు, కానీ 2-3 సార్లు నిన్ను ఎక్కడో చూశానని అంది కదా, అందుకే అడుగుతున్నాను. చెప్పాను కదా, నాలా ఉండే ఎవరినో చూసి నన్ను అనుకుని ఉంటుంది అయ్యుండొచ్చు కదా. ఆ హ్యాండ్ స్ట్రిప్స్ ఎన్నున్నాయో లెక్కేసి చెప్పు. ఆనంది, మీ ఊరొచ్చింది నేను కాదు అని నేనే చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఆనంది, ఒక్క నిమిషం ఆగు, చెప్తా. ఆహా, అది కాదు, నేనొకటి అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా? నేనెందుకు తప్పుగా అనుకుంటాను? ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. నువ్వు సుందరుణ్ణి మర్చిపోయావా? అది గాలి కొట్టుకుంటుందిరే. నేను అడిగిన ప్రశ్నకి నువ్వింకా సమాధానం చెప్పలేదు. పర్లేదు, చెప్పాలని లేకపోతే వద్దులే. నా సుందరుని అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలను? సుందరుణ్ణి మర్చిపోతే ఈ ప్రపంచంలో నాకన్నా కృతజ్ఞత లేని మనిషి ఇంకెవరూ ఉండరు. సుందరుణ్ణి వెతకను అని చెప్పానే కానీ మర్చిపోయాను అని చెప్పలేదు కదా. సుందరుడు ఇచ్చిన బహుమతులన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. చాలా జాగ్రత్తగా దాచాను. మాట్లాడుతూ ఉంటే కాదు కానీ పని ముగిద్దామా? ఆనంది, నువ్వు ఇటువైపు కూర్చో, నేను అటువైపు కూర్చుంటాను. ఎందుకు? అటు గాలి బాగా వీస్తోంది కదా, అందుకే. గాలి బాగా వీస్తూ ఉండడం వల్ల డోర్ కొట్టుకుంటుంది. ఇప్పుడు అటువైపు గాలి రావట్లేదు కదా? లేదు అశ్విన్.
గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అందరూ వెళ్ళిపోయారా? ఆనంది, అశ్విని తప్ప మిగతా అందరూ వెళ్ళిపోయారు సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఏంటి మేడం బయలుదేరుతున్నారా? అవును కరుణాకర్ సార్. రే ఎల్లిగేటిది. ఓకే సార్. కరుణాకర్ సార్, ఏంటిది? ఏమైంది మేడం? డస్ట్బిన్ ని ఆఫీస్ ఎంట్రన్స్ లో పెట్టారు. మహేష్ అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? ఏంట్రా ఇది? ఇదేనా నువ్వు పనిచేసే విధానం? లోపల ఉండాల్సిన డస్ట్బిన్ ఇక్కడ ఉందేంటి? అది కూడా ఫుల్గా చెత్తతో నిండుంది. సారీ సార్, అది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు సార్. ముందు ఈ డస్ట్బిన్ తీసుకెళ్లి చెత్త పడేసిరా. ఏంట్రా ఇంకా చూస్తున్నావు? వెళ్ళి పడేసిరా. సరే సార్. మేడం, నేను ఆనంది సైకిల్ని దాచిపెడతాను. మీరు రిజిస్టర్ బుక్లో సంతకం చేయండి. మేడం, నేను సైకిల్ దాచేశాను. నేను సైన్ చేశాను కరుణాకర్ సార్. మేడం, ఈ రికార్డును బట్టి ఆ అశ్విన్ గాడు ఆ పల్లెటూరు మొద్దు కంపెనీలో లేరు, బయటికి వెళ్ళిపోయినట్టే లెక్క. ఈ సంతకాలతో వాళ్ళు తప్పుడు మనుషులని నేను ప్రూవ్ చేస్తాను. సరే మేడం, సెక్యూరిటీ వచ్చేలోపు మీరు వెళ్ళిపోండి.